హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో అయితే పల్లీలేసి టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. టమాటా చట్నీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. టమాటా చట్నీ అంటే అందరికీ ఇష్టం కదా! దోసల్లోకి చాలా బావుంటుంది. అయితే టమాటా చట్నీలో వంకాయలేసి చేశారనుకోండి టేస్ట్ చాలా బావుంటుంది. ఈరోజు నేనైతే పల్లీలేసి చేశానండి. పచ్చిమిరకాయ టమాటా చట్నీలో పల్లీలేసి చేయండి. చాలా చాలా బావుంటుంది. నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానంటే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని పచ్చిమిరపకాయలైతే తొడియాలు తీసుకొని నీట్‌గా కడిగేసుకొని ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలైతే వేశానండి. పచ్చిమిరపకాయలు ముక్కలుగా అయినా వేసుకోవచ్చు, పెద్ద పెద్దగా అయినా వేసుకోవచ్చండి. ముందైతే నేను పల్లీలైతే ఒక గుప్పెడు తీసుకొని వేయించి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈ పల్లీలు చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఒక పౌడర్ లాగా చేసుకోవాలి. ఇంతలోపు అయితే పచ్చిమిరపకాయలు మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి. టమాటా ముక్కలతో పాటే పల్లీలు కూడా మిక్సీ పట్టుకున్నామనుకోండి పల్లీలు సరిగా నలగవు. అందుకని ముందుగా పల్లీల్ని పౌడర్ చేసుకొని ఆ పౌడర్‌లో పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, చింతపండు మగ్గించుకున్నాం కదా! అదంతా వేసుకోవాలండి. పచ్చడైతే మిక్సీ పట్టేసుకోవాలి. రోట్లో చేసుకుంటే ఇంకా బావుంటుంది. కలుపు వేసుకోండి చాలా బావుంటుంది. మొత్తం అంతా పచ్చడి పట్టుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని పొట్టు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలనైతే మిక్సీ జార్‌లో వేసుకొని ఒక 2, 3 సార్లు అయితే గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఉల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బావుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.